కర్ర కానీ మనకు టైం బాగోపోతే కర్రను తొక్కేమనుకోండి అది పాము అయిపోద్దట సామెత. గతంలో చేసుకున్నవి ఏవైనా సరే మనకు అధికారం ఉంది కదా, మనం ఏమైనా చెల్లుతుంది, మనల్ని మించినోడు లేదు అని విర్రవీగే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రండి, వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, జనసేన అవనివ్వండి, మనకు అధికారం ఉంది కదా అని బీజేపీయో కాంగ్రెసో మన ఎవడో ఏం పీకలేడు, 5 సంవత్సరాలే కాదు ఎన్ని సంవత్సరాలన్నా మనమే ఉంటామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పని చేస్తే పర్లేదు. 5 సంవత్సరాలు కావచ్చు 10 సంవత్సరాలు ఏ పార్టీ వాళ్ళని ఉండండి, లేదా 15 సంవత్సరాలను ఉండండి, జీవితాంతం అంతా మీరే ఏలండి, ఎవడో ఏం వద్దండి దాన్ని. కానీ మనకి ఇది ఉంది కదా, మనం ఏం చేసినా చెల్లుతుంది, మనం రొమ్ములు విడుచుకుని రోడ్లు ఎక్కుదాము, కాలర్ ఎగరేసి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోతాము, ఎవరు పడితే వాళ్ళ మీద దాడులు చేద్దాము, ఇళ్ళల మీదకి తెగపడదాము అని ఎవరు అనుకున్నా, లేదా పార్టీ ఆఫీసుల మీదకి తెగపడదాము అని ఎవరు అనుకున్నా వాళ్ళ టైం బాగోలేదనుకోండి అది అలాగే అయిపోద్ది. అక్కడ చూస్తున్న ఆ క్యారెక్టర్ జోగి రమేష్ గారు పొరుల దండాలు పెట్టారు, దేవుని మీద సత్య ప్రమాణాలు చేశారు, నేను ఏ పాపం ఎరుగునో చేయనని. సుఖమేముంది, కట్ చేస్తే తీసుకెళ్ళి జైలు వేశారు. ఇప్పుడు జోగి రమేష్ని దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారాలు సేకరిస్తున్నారట, చాలా కీలకమైన సమాచారాలు వచ్చే ఇన్పుట్స్ ఇవి. మరి ఏమి సేకరిస్తున్నారో ఏంటో. జోగి రమేష్తో ఇది ఆగదు. ఈ మధ్యన రెడ్ బుక్ అని అప్పుడు బాగా వినిపించేది, కొద్దిగా సైలెంట్ అంటే బ్రేక్ వేశారు. మనం మంచి ఫ్లోలో సినిమా చూస్తున్నాం అనుకోండి, ఓ బాహుబలి లాంటి ఇంట్రెస్టింగ్ మూవీ చూస్తున్నప్పుడు మధ్యలో ఇంటర్వెల్ పడింది అనుకోండి, కొద్దిగా నిరాశ నిస్పృహ వస్తుంది, ఏంట్రా ఇంటర్వెల్ పడింది అని. మళ్ళీ బ్రేక్ అయిపోయి స్టార్ట్ చేశారనుకోండి మళ్ళీ హుషారు మొదలైపోద్ది. ఆ టైప్లోనే చేస్తున్నారు అని. జోగి రమేష్ అరెస్ట్ అవుతారని ఆయన ముందే తెలుసట, అందుకనే ఆయన ఆ రకంగానే గగ్గోలు పెట్టి వాళ్ళని పిల్లండి వీళ్ళని పిల్లండి అని. సరే ఓకే, తప్పు చేస్తే ఎవరైనా అరెస్ట్ అవ్వక తప్పదు. నిజంగా జోగి రమేష్ గారు తప్పు చేయకపోతే ఆయన అన్నట్టుగా శిక్షించడం కూడా తప్పు. సరే అవి కోర్టులు చూసుకుంటే అది మనం డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏం కాదు. మనం చెప్పినంత మాత్రాన్ని అరెస్ట్ చేయరు, వద్దు అంటే మానేరు. అది ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఆ రకంగానే ఉంటుంది. ఏదో కొన్ని రోజులకు కక్షాధ్యం చేయగలం కానీ పర్మనెంట్గా ఉంచే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు వంశీ అవనియండి, లేకపోతే జోగి రమేష్ అవనియండి, లేకపోతే మిగతా వాళ్ళు అవనియండి, బోరుగడిగిరి ఇలా అందరూ ఉండేవారు కదా, వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు అంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్సీపీలో చాలామంది మీద కేసులు ఉన్నాయి, కానీ ఒకరిద్దరు ముగ్గురు నలుగురు మాత్రమే ఎందుకు అరెస్ట్ అవుతున్నారు అంటే వీళ్ళకంటే దారుణంగా మాట్లాడే వాళ్ళు లేరా అంటే వాళ్ళ మీద బలమైన సెక్షన్లు పెట్టే టైం కోసం వెయిట్ చేస్తున్నారు అని. కాస్త లేట్ అవుతుందేమో తప్పించి ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అని. ఇంక జోగి రమేష్ గారిని అయితే పర్సనల్గా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవనియండి, తెలుగు మహిళలు అవనియండి, ఒంటికాల మీద లెగుస్తారు అతని పేరు ఎత్తితే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు మాజీ సీఎం, సుదీర్ఘమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించి సీఎంగా ఉన్న వ్యక్తి ఇంటికి ఆయన తెగబడడానికి వెళ్ళారు అంటే, ఆయన దాడి చేయడానికి వెళ్ళారు అంటే ఎందుకు అంత అవసరమేముంది? ఏదైనా ఉంటే ప్రెస్లో మాట్లాడచ్చు. వాళ్ళకి ఏదో బాధ అనిపించింది, మనోభావాలు దెబ్బతిన్నాయి, ప్రెస్లో మాట్లాడితే అవుతుంది తప్పించి అంటే ఫ్యూచర్ ఎందుకు ఆలోచించరు రాజకీయ నాయకులు అన్నది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ఇదే ఈ రోజే ఇలా ఉండిపోతుందని అంత అమాయకత్వంగా ఉంటారా? ఈరోజు ఇలా ఉంటుందని ఎవడు చెప్పగలడు? ఏ మనిషి చెప్పగలడు? ఈరోజు ఈ రకంగా ఇలాగే ఉంటుంది, రేపు ఇలాగే ఉంటుందని ఎవడని చెప్పగలరా? ఫ్యూచర్ కోసం ఎవరో చెప్పలేరు. ఫ్యూచర్ ఇలా ఉండాలి అని కోరుకుంటాం అంతే, ఆకాంక్షిస్తాం అంతే. ఈరోజు పరిస్థితి ఏంటి? ఎవరెవరు పేర్లు చెప్తున్నారు? చాలా కీలకమైన వాళ్ళ పేర్లు. ఇది లిక్కర్ స్కాములు, కల్తీ స్కాములు, ఇవేం చిన్న చిన్న స్కాములు కావు, ఇవి కోట్లాది రూపాయల స్కాములు ఇవి. అది ఎవరు చేసినా సరే తప్పే. ప్రజల సొమ్మది, ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల ప్రాణాలకు సంబంధించింది, ప్రజల ప్రాణాలతో చెలగాట వాడే క్రీడ ఇది. ఆ క్రీడలో ఎవరు ప్లేయర్స్ ఉన్నా సరే తీసుకెళ్ళి లోపల పెట్టాలి. అది కూటమిలో ఉండనియండి, వైఎస్ఆర్సీపీ అనే కాదు, కూటమిలో ఉన్నా సరే ఉపేక్షించకూడదు, క్షమించకూడదు. క్షమించరాని నేరాలు ఇవి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశాలు ఇవి, యువతని పెడతో పట్టించే అంశాలు ఇవి. ఒక తరం నాశనం అయిపోద్ది ఒక తప్పు జరిగిందంటే. ఈ మాదక ద్రవ్యాలు మాయలో పడితే తరాలు నాశనం అయిపోతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు చిందరం అయిపోతాయి. ఒకటి కాదు రెండు కాదు కదా. మరి జోగికి దరువు వేస్తున్నారట, నిజమా కాదా? అసలు జోగి రమేష్ ఏం చెప్తున్నాడు? ఈ వెనకాతలు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇందులో ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఇంకా పెద్ద తలకాయలు ఉంటున్నాయన్న వాయిస్ నేపథ్యంలో ఆ పెద్ద తలకాయలు ఎవరు? ఇది జగన్మోహన్ రెడ్డి గారికే డైరెక్ట్గా లింక్ అని చెప్పి జరుగుతున్న మరో ప్రచారం. మరి జోగి ఏమన్నా పెద్ద వాళ్ళ పేర్లు విప్పారా? అసలు గత ప్రభుత్వంలో ఏం జరిగింది? దీని పర్యవసానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? ఇవన్నీ కూడా చాలా ఉత్కంఠభరితంగా వైఎస్ఆర్సీపీలో మినిట్ టు మినిట్ సెక్షన్
కొద్దిగా సెగల కక్కుతున్నారట. కొంతమందికి కొన్ని స్ట్రోకులు కూడా తెలియకుండానే వస్తున్నాయట. ఏమోరా బాబు ఎవరి పేరు ఏం చెప్తాడో, ఎవరిని ఎప్పుడు ఎత్తేస్తారో తెలియని పరిస్థితి. వాళ్ళు ఒకవేళ లోపలికి వెళ్తే వాళ్ళు నేను వెళ్ళాను కదా వాళ్ళు ఎందుకు బయట ఉన్నారని చెప్పి కొన్ని సినిమాలు మనం చూస్తుంటాం కామెడీ. కానీ వాళ్ళు ఏదో పేర్లు చెప్పేస్తుంటారు. ఆ రకంగా కానీ చెప్పేశారంటే తోడు కోసం అని చెప్పి ఇబ్బంది పడిపోతామని. మరి ఇది ఎటువైపు వెళ్తుందో చూడాలి. జోగి రమేష్ పాపం ఎన్ని ఆయన ప్రమాణాలు చేస్తానన్నా మరి ఆ భగవంతుడైతే ఆయన్ని చిన్న చూపే చూసాడని చెప్పి వాళ్ళు అభిమానులు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారు. అవుతాడని టెన్షన్ ఉన్నది కానీ అవ్వదనుకున్నారు. 16 నెలల గ్యాప్ వచ్చేసరికల్లా కానీ అయిపోయింది. ఇంకా ఆయన అన్ని నిజాలే చెప్పేస్తారు. నిజాలు చెప్పకపోతే ఊరుకోరు కదా. పోలీస్ చేతుల్లోకి వెళ్ళారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మొత్తం కక్కించేస్తారు. ఆ రకంగానే కక్కించారండి. మరి ఏం కక్కించారు, ఎవరి పేరు మీద కక్కారు అన్నది చూడాలి. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే వైసీపీ అసలు ధైర్యం ఏంటి? కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరాటం 29లో మేమే గెలుస్తాం అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? కొంతమంది సీనియర్లు ఏమని వెళ్ళిపోతారు అని టాక్ వస్తున్నది. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అదొక సంచలనం కలిగిస్తున్నది ఆ అంశం కూడా. ఇక చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. జగన్ చుట్టూ ఉన్న వలయాన్ని ఆయన ఛేదిస్తున్నారా? జగన్ చుట్టూ ఏవైతే కొన్ని శక్తులు ఉన్నాయో, బలమైన శక్తులు, వాటిలన్నింటినీ కూడా నెమ్మదిగా ఆయన దగ్గర నుంచి వేరు చేస్తున్నాయని. అందులోని సిబిఐ కూడా ఈ లక్ష్మి ఐఏఎస్ లక్ష్మి ఉన్నారు కదా, శ్రీలక్ష్మి గారి కేసుకు సంబంధించి కూడా చాలా సీరియస్ అయిందట. జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకి హాజరు కావాలని చెప్పి కోరుతున్నదట. అది త్వరితగతిన అన్నీ కూడా కేసులు క్లోజ్ చేయాలని చూస్తున్నారు. దీనికి కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మరో ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎటువైపు వెళ్తుందో. ఇక జనసేనాని డోర్స్ ఓపెన్ చేశారు. చాలామంది ఆ పార్టీలోకి వెళ్ళబోతున్నారట. మరి ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు ఉండబోతున్నారు? ఇక లోకేష్ గారి గ్రాఫ్ అమాంతంగా పెరుగుతుందా? సర్వం తానే నడిపిస్తున్నారా? మన చిన్ని విషయం చూసాం, కొలిగిపూడి విషయం చూసాం. ఏదైనా